హాయ్ అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈ రోజు మనం బఠానీ చాట్ చేయబోతున్నాం అండి. ఇంట్లోనే సింపుల్ గా ఎటువంటి లైక్ కెమికల్ మసాలాస్ యూస్ చేయకుండా ఇంట్లో హోమ్ మేడ్ గా చేసుకుంటే ఎంత బాగుంటుందో మీకు క్లియర్ గా చూపించేస్తాను, చూసేయండి. అని యాక్చువల్ గా మనకి తెల్ల బఠానీ బాగుంటుంది చాట్ కి. సో తెల్లవి గట్టి బఠానీ తీసుకోండి. మనకి డిమార్ట్ లో అన్ని సూపర్ మార్ట్స్ కి అవైలబుల్ గా ఉంటాయి. వీటిని కంపల్సరీ ఒక రోజు, ఇప్పుడు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ఓవర్ నైట్ సోక్ చేసేసేయండి. ఫుల్ గా వాటర్ పోసేసి చక్కగా కడుక్కుని ఒకసారి ఇలా కడుక్కున్న వాటిని ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని వీటన్నిటిని ఇందులో వేసేసుకొని ఈ బఠానీ మునిగేంత వరకు అండి, ఈ బఠానీ మునిగేంత వరకు వాటర్ కూడా ఫిల్ చేసేసుకోండి. ఉప్పు వేసుకోండి, పెట్టేసుకొని వాటర్ చూపించిన లెవెల్లో పోసేసుకొని 7 విజిల్స్ అండి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 7 విజిల్స్ రావాలి, వెయిట్ చేద్దాం. చూస్తున్నారు కదండి, 7 విజిల్స్ కి నాకు మంచిగా ఉడికిపోయాయి. ఇక్కడ ఎలా ఉడిపోయాయి అని తెలుసుకోవాలంటే జస్ట్ స్మాష్ చేసి ఇలా మంచిగా మెత్తగా అయిపోవాలండి. అంతే, ఇలా మెత్తగా అయిపోయినాయి అంటే ఉడికినట్టు మనకు అర్థం. మనం తీసేసుకోవచ్చు. కొంచెం ఉడకలేదు, గట్టిగా ఉన్నాయంటే ఇంకొక 2-3 విజిల్స్ పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇంత స్మాష్ అయిపోయి ఇలా ఉంటే సరిపోతుంది. మీ ఇంట్లో కానీ ఇలాంటి తవా ఉంటే ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే నార్మల్గా ఒక ప్యాన్ కానీ కళాయి కానీ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ గా ఇందులో నేను ట్రై చేసేటప్పుడు వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి అండి. నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. చాలా మ్యాజికల్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నెయ్యి కొంచెం వేసుకొని ఆయిల్ వేసుకోండి, మరి ఎక్కువ కూడా అవసరం లేదు, సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ కరివేపాకు వేసేసుకోండి. పుదీనా, ఆనియన్స్ వేసుకోండి, టమాటో, కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్నాక సాల్ట్ వేసుకోండి మనకి సరిపడినంత. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా తవా మీద చేస్తే నాకు ఫీల్ వస్తుంది, బయట పానీపూరి బండి దగ్గర ఎలా అయితే ఉంటుందో అలా. సో అందుకని నాకు ఇలా చాలా ఇష్టం. యాక్చువల్గా నేను పానీపూరి చాలా తింటానండి, ఫుల్ ఇష్టం. నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే 3 రూపీస్ నుంచి తిన్నాను నేను. అప్పుడు 3 రూపీస్కి 10 ఏమో ఇచ్చేవాళ్ళండి, ఎంత బాగుండేయో. ఆ 3 రూపీస్ని అమ్మ దగ్గర ఒక 1 రూపీ, నాన్న దగ్గర ఒక 1 రూపీ అలా చేసుకొని వెళ్ళి తినేదాన్ని. చూస్తున్నారు కదండి, ఇలా నేను మంచిగా ఇలా స్మాష్ చేసుకుంటూ అన్నిటినీ చేస్తున్నాను. సో ఈ మంచిగా మెత్తబడాలన్నమాట. మీరు కావాలనుకుంటే అలా చేయలేమనుకుంటే మూత పెట్టుకొని ఒక 1-2 మినిట్స్ తర్వాత చూస్తూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతే బాగోవి. ట్రాన్స్పరెంట్లోనే ఉండి మంచిగా మెత్తగా అయిపోవాలి. మనం ముందుగా ఇట్లా ఉడకబెట్టుకున్నవి ఉన్నాయి కదా, విత్ వాటర్తో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా మంచిగా వాటర్తో సహా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ టెస్ట్ చేసుకోండి, చెక్ చేసేసుకొని సాల్ట్ వేసుకోండి. ఈ స్టేజ్లోనే సాల్ట్ ఇవన్నీ మనం చూసుకోవాలి. కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అండి. నేను చెప్పాను కదండి, నేనైతే అన్ని హోమ్ మేడ్ మసాలాసే, ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నవి అనమాట. సో ఇవే నేను వాడుతున్నాను, బయట ఏం వాడట్లేదు. జీరా పౌడర్ అండి. చూస్తున్నారు కదా, ఇది గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ గరం మసాలా బాగుంటుంది కాబట్టి. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఉడకనివ్వాలండి. అప్పుడు మనకి మంచి ఫ్లేవర్స్ అంతా బాగా బఠానీకి అంతా పట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి, వీడియో ఫుల్గా చూసుకుంటూ చక్కగా. రెసిపీ ఎలా వచ్చింది, ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇలా స్మాషర్తో కానీ, మనకి లేదు అనుకుంటే గరిటెతో కానీ చేసేసుకోండి. నేను గరిటెతో అంటే నాకు చేయంత నొప్పి వస్తుంది, సో అందుకని నేను స్మాషర్ యూజ్ చేస్తున్నాను. లేని వాళ్ళు గరిటైనా పర్వాలేదు. చూస్తున్నారు కదండి, చాట్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది, చాలా చాలా బాగుందండి. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి మనం. చూస్తున్నారు కదండి, వేడి వేడి చాట్ రెడీ అయిపోయింది. కొత్తిమీర ఆనియన్స్ తో సర్వ్ చేసుకొని తినేయడమే. బటన్ కట్లెట్ చాటా కట్లెటా అన్ని బాగుందా? ఆనియన్స్ తో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది.
పాలంలో టేస్ట్ వచ్చినట్టు వచ్చింది. నిజంగానే ఎటువంటి బయట మసాలాలు ఏం వేయలేదు, నేను ఇంట్లో వేసాను. సూపర్ అంటే సూపర్ ఉందండి. కారం కారంగా చాలా చాలా బాగుంది. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చిందండి. నాకు కొంచెం బఠానీ ఉంటే ఇష్టం, కొంతమందికి ఆలు కూడా ఇష్టం ఉంటుంది. సో మీరు టేస్ట్ తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. నేను చేశాను కదా, నాకు అమ్మదానం అయితే వేరే లెవెల్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిగడ్డ తింటే వస్తుంది. ఉల్లిగడ్డ నా క్రిస్పీ సౌండ్, నా మసాలా ఫ్లేవర్స్, బఠానీలో వస్తుంది. వస్తుంది కదా, తింటుంటే తినాలనిపిస్తుంది. బఠానీ చాట్ మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బఠానీ లవర్స్ కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.